హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో మొన్న బడ్జెట్ లో కూడా తెలంగాణకు కూడా సరిగ్గా తెలంగాణ పేరు అనే ప్రస్తావన మళ్ళీ ఇదే పెట్టారు. ఇదే బాధ అయిపోయింది. నేను ఒకటి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. ఈవెన్ నిర్మలా సీతారామన్ తెలంగాణలో పరకాల నిర్మల గారు ఏమన్నారంటే ఆ పదాలు చేయట్లేదని ఈయన రేవంత్ రెడ్డి గారు అంటారు. ఇది నాయుడు నితీష్ డెవలప్మెంట్ అథారిటీ అయిపోయిందని ఇది గమనించా. అయ్యా దయచేసి రేవంత్ గారు చిరకాల పరిచయస్తులు ఈ మధ్యన కలవలేదు కానీ దయచేసి గుర్తుంచుకోండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అలాగే కేటీఆర్ గారు పేరు ప్రస్తావించిన తర్వాత ఏం కాదు. ఎలా ఉందంటే ఇది భోజనాల బంతికి పిలిచారంట. ఓ పేటేసి అందరికన్నా పేటేసి ఏమైనా బాగున్నారా అని అడుగుతున్నా వడ్డించట్లేదు. మొత్తం వడ్డించేది అంతా అందరూ వడ్డించారంట. వాళ్ళే ఉంటున్నారు అమ్మ ఏం వడ్డించారు లోపల ఏం చేసేస్తున్నాడు అనుకుంటున్నారు. పేరు మాత్రం 4 సార్లు పిలిచి వడ్డించడం మాత్రం పిలవకుండా అప్పు ఒక పట్టుకుపోయాడంట. అలాగా ఆంధ్రప్రదేశ్ పేరు 4 సార్లు పిలిచారండి. నెత్తి మీద అప్పు తప్పితే బూడి తప్పితే ఏమీ పెట్టలేదండి. దయచేసి గమనించండి. అందువల్ల జలసి మాత్రం చాలా తెలివిగా చేసిన ప్రయత్నం ఇది ఆదాని గారి పార్టీ. దేశం మొత్తం ఇక్కడే కాదు, నేషనల్ హెరాల్డ్, హిందుస్థాన్ టైమ్స్, దైనిక్ భాస్కర్ లార్జెస్ట్ సర్క్యులేట్ హిందీ డైలీ హిందీ దాంట్లో కూడా ఆఖరి అంతెందుకు రాజదీప్ సర్దేశాయ్ గారు కూడా ఇచ్చారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు మార్లోస్కి తీసుకెళ్ళి జనంలో ఏమనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు నితీష్ గారు బ్లాక్మెయిల్ చేసి పట్టుకెళ్ళిపోయారనే అభిప్రాయాన్ని ఈ సంకీర్ణ సర్కార్లో ఉంది ఇవాళ ఆదాని గారి పార్టీలోని పెద్దలు అద్భుతంగా మీడియాలో పంపించేశారు. వాళ్ళకి టీవీ ఉన్న ఎన్డీటీవీలన్నీ కొనేశారు కదా మొత్తం మీడియాలో. ఎలా వెళ్ళిపోయిందంటే వీళ్ళు బ్లాక్మెయిల్ చేశారంటే బీజేపీకి సంపూర్ణ మెజార్టీ వస్తేనే పాలన సాగుతుంది, అదే ఇలా బ్లాక్మెయిల్ గాళ్ళ చేతిలో పడిపోతారనే అనే భయంకరమైన ప్రచారం దేశం అంతటా వెళ్ళిపోయినా తెలియకుండా ఆంధ్రప్రదేశ్లో అమాయకంగా ప్రజలు ఏదో ఇప్పుడు పాజిటివ్ వచ్చింది కదా మా పేరు 4 సార్లు చెప్పారు కదా ఏందండి పేరు జనం ఏదో దోసుకుపోయా అనుకున్నారని మనకు వచ్చింది బూడిదని తెలియదండి నెత్తి మీద కొట్టింది. దయచేసి గమనించండి అయ్యా. తెలంగాణలో పేరు కూడా చెప్పలేదు. పేరు మీ తెలంగాణ కూడా 4 సార్లు పేరు చెప్తారు, బూడిదిస్తారు, ఒప్పుకుంటారా? అన్యాయం జరుగుతుంది, తెలుగు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. కనీసం నితిన్ గడ్కరీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు ఆ పార్టీలు ఇంకోళ్ళు వచ్చినా ఇంతటి అన్యాయం జరిగేది కాదండి. అబ్సల్యూట్ తెలుసుకోవాలి. 14 కోట్ల తెలుగు జాతి ఇప్పుడన్నా నిలబడాలని కోరుకుంటున్నాను. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐఎమ్ హ్యావింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్ బికాజ్ ఈజ్ ఏ వెరీ సీజనల్ పొలిటీషియన్. లోపాలుంటే విమర్శిస్తాను, అభినందన చేస్తే మంచి పని చేస్తే అభినందిస్తాను. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే కదా. ఎవరైనా చతుర్థం ఉందా? అవును, ఏం లేదు. ఎవరి మీద కూడా మాట్లాడాల. నా జాతి కోసం, తెలుగు జాతి కోసం మాట్లాడుతున్నా. దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ అండి ఇది. ఇప్పుడన్నా ప్రయత్నించండి, సాధించండి. చరిత్రలో చరిత్రార్థులుగా మిగలాలి తప్పితే తమ పదవుల కోసం ఢిల్లీలో పదవుల కోసం లేకపోతే ఆదాని గారి పార్టీ వారికి లొంగిపోయారు మాత్రం అనుకోకూడదని భావన. సార్ ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన కావాలి సార్. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక 45 days కూడా అవన్నీ పరిస్థితి. మీకు కావాలా? మాకు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తప్పుదారి పడుతుంది, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన కావాలి, మేము గట్టిగా చెప్తున్నామని ఢిల్లీ స్థాయిలో వెళ్ళి ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ ధర్నా చేస్తే ఇండియా మొత్తం చూసిద్ది ఆంధ్ర రాష్ట్రం వైపు, అక్కడ లా అండ్ ఆర్డర్ తప్పుదారి పడుతుంది అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్రేట్ చేసి వెళ్ళారు. ఈవెన్ మా క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళారంటే వినుకొండలో ఏదైతే సంఘటన జరిగిందో అక్కడ వారిద్దరి మధ్య ఒక వ్యక్తిగత వైరమే తప్ప దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం వైరం చేస్తున్నారని ఈవెన్ అధికార పక్షం కూటమి సభ్యులు కానీ ఈవెన్ షర్మిల గారు కూడా వాళ్ళు విశ్లేషణలో అదే తెలియంది. వ్యక్తిగత దాన్ని ఆయన రాజకీయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది తప్పు కాదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన కావాల్సిన మీ అంచనా ప్రకారం? ఆ షర్మిల గారి గురించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలే కదా, తెలంగాణ కోసం నేను నిలబడున్నాను, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, నాకు పక్క రాష్ట్రంతో సంబంధం ఏంటయ్యా అని చెప్పి 10 సార్లు మీరు జర్నలిస్ట్ అందరినీ పట్టుకుని చాలా గట్టిగా మాట్లాడి నేను రాజశేఖర్ బిడ్డ మాట మార్చను, నా జీవితం అంతా తెలంగాణనే అని చెప్పిన వారి గురించేగా మీరు మాట్లాడింది. అవును, వాళ్ళు ప్రత్యేక హోదా కోసం మా మీద కేసులు పెట్టిన ఏ రోజు స్పందించడం, తలకాయ కూడా తిప్పనే వారి గురించే కదా. కాంగ్రెస్ పార్టీని తిడుతుంటే, రేవంత్ రెడ్డి గారిని తిడుతుంటే చెవులని రక్తం వచ్చేసింది రేవంత్ రెడ్డి గారికి, అంతే కదా. వారే కదా మీరు షర్మిల గారు అంటే ఎవరైనా ఇంకెవరు ఉన్నారా? లాస్ట్ మీట్లో పారాచూట్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో దింపారు కాంగ్రెస్ పార్టీ, వాడే కదా. సరే, వాటి గురించి తక్కువ మాట్లాడటం మంచిదండి. ఎందుకంటే మా హోదా ఉద్యమానికి ఆవిడ ఏం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, బీజేపీని ఎక్కువ పొగుడుతున్నట్టే కనపడుతున్నారు. కాంగ్రెస్ ఇండైరెక్ట్గా అంతే ఆయన ఓడిపోయినాడు, ఆయన చేశాడు, అన్యాయం చేశాడు, ఓడిపోయాడు. ఈవిడ కాన్సన్ట్రేషన్ అంతా మా సాక్షిలో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. సాక్షిలో వాట కావాలంటే డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు కదా, ఏదో వేసుకోవచ్చు కదా, ప్రజలను ఎందుకు ఫూల్స్ చేయటం? ఇది డ్యూ రెస్పెక్ట్ సార్ అన్న వారి గురించి తక్కువ మాట్లాడుకుందామండి. సరే, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సెన్స్ కొన్ని కోల్పోతున్నట్టున్నారు. ఇదే నిజంగా ఈ 5 ఏళ్ళు పరదాలు కట్టుకుని తిరిగారు. ఎందుకు తిరిగారు నాకు తెలియదు. పరదాలు కట్టుకున్నారు, వెళ్ళిన చోట్ల చెట్లు కొట్టించుకున్నారు.
మేము ఆయన ఇంటి ముట్టడికి వెళ్ళాం. ఈ రాష్ట్రం మొత్తం మీద 5 సంవత్సరాల్లో ఆయన ఇంటి దరిదాపుల దాకా 200 మంది పోలీసులు, అక్కడ మొత్తం వేలాది మంది 900 మంది అరెస్ట్ చేస్తే నేను జేడి లక్ష్మణ గారు దాంట్లో వెళ్ళి ఎలా వెళ్ళామో మాకు తెలుసండి. దెబ్బొట్టు నీరు పాపం లాస్ట్లో లోపల ఇంటి లోపలికి వెళ్ళేవాళ్ళమే. కానీ పాపం లేడీ రిక్రూట్ ఎస్ఐ గారు వాళ్ళందరూ లక్ష్మణ గారు సార్ మా ఉద్యోగం పోతుంది సార్ గొప్పుకుని ఎలా వచ్చేసారు మీరు ఇలాగ అకస్మాత్తుగా 100 మంది పోలీసులు పెడితే అనుమానం చెల్లామండి. ఇది ఆ కాలువగట్టు పాక చెల్లామండి. నిజంగా మేము గట్టిగా ఉద్యమించాం. మాకు అర్థం కాని చూశారు కదా రాజకోట కట్టున్నా సరే ఆయన పర్సనల్ ఆయన ఇష్టం. కానీ ఒక్కటి గమనించాలి, ఇవాళ రాష్ట్రపతి గారి దగ్గర కాదండి, ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు ఇవ్వనందుకు మొదలు కేంద్ర ప్రభుత్వాన్ని బత్తర చేయమాలని అడగండి. మీరు అధికారంలో ఉండగా ఏం చెప్పారు? అప్పుడు ఆ రోజు మెజార్టీ లేదని. ఇప్పుడు మెజార్టీ లేదు కదా, మీరు లేనందుకు ఆ స్పీకర్ గారికి ఎందుకు మద్దతు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు ఇచ్చారు, ఆయన లోపం చేశారు అనుకుంది. ఇంతకుముందు లోపం చేశారు కాబట్టి 23 వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు అసలు మీ సంగతి అడుగుతున్నాను, మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు? మీరు ఆ రోజు ఏం చెప్పారు? అక్షరం ఈ రాష్ట్ర భావితరాలకి ఖచ్చితంగా హోదా అనే శ్వాస ఏం గట్టిగా మాట్లాడారు? మేము ఉద్యమం మొదలుపెట్టింది దాదాపు సంవత్సరంన్నరకు వచ్చారు మీరు. మేము మార్చిలోనే ఉద్యమం మొదలు పెడితే 2014లో 2015 ఆగస్టు 10వ తారీఖున ఢిల్లీలో ప్రత్యక్ష ఆలోచనలోకి వచ్చారు మీరు. అంతవరకు మీరు ఎక్కడ ఉద్యమం చేయాల. ఏదో మీ ఎంపీలకు ఇచ్చాం, మేము మీ ఎంపీలు పట్టుకుని ప్లకార్డులు కూడా మా దగ్గర తీసుకుని ఇచ్చారు. కావాలంటే మరోసారి వీడియోలు వేసుకుని చూసుకోండి, పైన స్టిక్కర్ వేశారు. వాళ్ళు ఆ రోజు 2 నెలల ముందు చేశారు. ఐ రెస్పెక్ట్ దెమ్ ఫర్ దర్ ఫైట్. అంతవరకు మీరు ఇప్పుడు ఏమంటున్నారండి? అది పక్కన పడేశారు. మీరు ఇంకోటి అడగలే, ప్రత్యేక హోదా కోసం కాదు ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు? కేసుల కోసమా? స్పీకర్ అంటే దాంట్లో రాజ్యాంగం ఉంటుంది కాబట్టి నేను ప్రతిపక్ష హోదా నేతగా రాష్ట్రం తిరగాలి కాబట్టి నేను కేసుల నుంచి ఎగ్జామ్షన్ ఇమ్మనా? నేను ఒకటి అడుగుతా ఉన్నాను. మీరు అవతల జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి గమనించండి, మీరు మోడీ గారితో కుమ్ము కాకపోతే మీరు వాళ్ళ ఆయన అనుమతి లేకుండా దక్షిణాది స్టాల్వార్ట్ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించి ఉండేవారా? మీకు June 19 ఆయన కూడా నెంబర్ 1. నేను అడుగుతున్నాను, అంటే ఆ కేసు పూర్వపరాల గురించి దాని లోపల గురించి, కానీ వేధించిన తీరు ఎలాంటిది? అంటే మీ మీద ఆయన మీద ఇంకా భయంకరమైన కల్పించేసింది కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఆదాని గారి పార్టీ. ఇక ద్వేషం కాదు, పర్సనల్ కొట్టుకుంటే కట్టిపెట్టి కొట్టుకునే స్టేజ్ తీసుకొచ్చారు. వ్యక్తిగత ద్వేషం ఇంత వెళ్ళొచ్చండి? వ్యక్తిగత ద్వేషం ఇంత వెళ్ళొచ్చా? ఆఖరికి జయలలిత గారును వీళ్ళు వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేయించిన ఇంత గొడవ జరిగిన జయలలిత గారు వెళ్ళిపోయిన తర్వాత స్టాలిన్ గారు వచ్చిన తర్వాత అమ్మ చేతి సంచులు అన్నీ ఉంటే పర్వాలేదు స్కూల్ బ్యాగ్స్ కానీ అన్నీ చేసుకోమని చెప్పారే. ఇవాళ ఐ టు తీసుకొని పరిస్థితులు కూడా రాష్ట్రం కోసం వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. అంత దెబ్బలాట పెట్టుకుని వస్తాపర్హుడని ఆవిడ ఆరోపణ చేసి అసెంబ్లీ రాని బహిష్కరించిన తర్వాత మొత్తం సీట్లు 2 సీట్లు నెగ్గారు. అందులో మన 1000 సీట్స్ అనుకుంటే ఎవరు కరుణానిధి గారు ఇంకొకళ్ళు రాజీనామా చేశారు అనుకోండి. అయినా సరే రాష్ట్ర సమస్యలు ఒకటైపోయారు కదా. మీరు ఎందుకు అవలేకపోతున్నారు? మీ వ్యక్తిగతంగా క్రోధాలు పెట్టుకుని రాష్ట్ర సమస్య మీద రాష్ట్ర ప్రజలు కాదనమాట మీ దృష్టి, మీ పర్సనల్ అనమాట. మీరు పదవులు ఉంటే రాష్ట్రం బాగుంటుంది, లేకపోతే పదవులు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా కానీ నేను అడుగుతా ఉన్నాను, రాష్ట్రపతి పాలన కావాలండి నేను ఒకటి అంటే కనీసం 60 అంటే మీ పాలనలో ఉన్నప్పుడు బుద్ధుడు నడయాడిన నేల కింద, మీ పాలనప్పుడు ఇద్దరి మధ్యన కోపం వస్తే వీళ్ళు తోమలపాకుతోనూ వాళ్ళు ఏమో అరిటాకుతోనూ కొట్టుకున్నారా? అన్యాయం అండి. ఎందుకంటే మీరు అధికారంలో ఉండగా మేము ఉద్యమించాం, కేసులు పెట్టారు, సరే మీది అది. కానీ ప్రజల హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం మేము పోరాడుతున్న సందర్భంలో హోదా కానీ విభజన కానీ ఎందుకు దృష్టి పెట్టలేదు? మేము ఈరోజు మిమ్మల్ని మీ ఇది మీద ఏ రోజు అనుచితంగా మాట్లాడడం కూడా అవసరం లేదు మాకు. నేను సిద్ధాంతం మీద విమర్శిస్తున్నా. నేను సిద్ధాంతం ప్రజల యొక్క ఇచ్చిన తీర్పుని ఈవీఎల్ మీద నెట్టమాకండి. హుందాగా మీరు మంచి పని చేస్తే నవరత్నాల్లో 7 రత్నాలు బాగానే చేసుకెళ్ళారు. కానీ రాష్ట్ర భవిష్యత్తు హోదా విభజన హామీల మీద కాడి పడేశారు. అలాగే ఒక కక్షాదింపుకి వెళ్ళిపోయారు. మీరు ప్రజల్ని అడిగి క్షమాపణ చెప్పి ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడండి, మళ్ళీ ఫీల్డ్లోకి ఉంటారు. వెంటనే రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేయాలి. మళ్ళీ ప్రజలు నవ్వుకుంటారండి. మీరు ఎవరు డైరెక్షన్ సరిగ్గా లేదు. మీరు ఫైట్ చేయండి, ప్రజల హక్కుల కోసం నిలబడి ఫైట్ చేయండి. పరదాల నుంచి బయటకు వచ్చారు. ముఖ్యమంత్రి కూడా పరదాలు ఇవన్నీ ఎందుకంటే నాకు అర్థం కాదు. ఓకే, మీకు సెక్యూరిటీ ఉంటే మిగతా సెక్యూరిటీ మిగతా రాష్ట్ర దేశం మిగతా ముఖ్యమంత్రి లేరా? పైగా మీరు ఓదార్పు చేయడానికే మీరు ప్రసిద్ధనా? ఆ రోజు ఓదార్పు పెట్టారు, మళ్ళీ ఒకసారి ఓదార్పు అన్నారు. మరి ఇప్పుడు కూడా ఎవరు కృష్ణా జిల్లాలో ఒక ఆయన పరమేశ్వరుని తప్పు కాదు, ఆయన కార్యకర్తను ఆయన కాపాడుకోవడం కూడా తప్పు కాదు. అబ్సల్యూట్గా రైట్. అది నేను దాంట్లో తప్పు అని అన్న. ఇటు పరిస్థితిలోనూ ఆయన వెళ్ళాలి, ఆయన చేయాలి, ఆయన పార్టీని కాపాడుకోవాలి. కానీ ఇక రాష్ట్రంలో ఇంకేం సమస్య లేనట్టు
వీరి కాలంలో శాంతి అలాగా శాంతి పవనాలు వీసినట్టు అనంతబాబు గారు వారు ఏం చేశారండి? మీ పార్టీ రాష్ట్రంలో అధికార ప్రతినిధి టీవీలో మాట్లాడతా ఏమండి మేము గౌరవంగా బాడీని డెలివరీ చేసామన్నారు. మనిషిని చంపేసి గౌరవంగా బాడీ స్విగ్గీనా జొమాటోని డెలివరీ చేయడానికి అది. దయచేసి గమనించండి, మీరు రాష్ట్ర సమస్యల మీద భావితరాలు బాగుండాలంటే హోదా విభజన హామీల మీద నిలదీయండి. ప్రజలు మళ్ళీ మీకు అవకాశం ఉంటే అవకాశం ఇస్తారు. అంతే తప్ప అవతల నెగ్గిన కాడి నుంచి దింపేసేయాలి, మళ్ళీ రాష్ట్రపతి పాలన పెట్టేయాలి, మళ్ళీ ఎన్నికలు పెట్టేసి తప్పండి. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించండి. ఇంతకుముందు కూడా మీకు 140 సీట్లు వస్తాయని చెప్పినప్పుడు కొంతమంది బ్యాచ్ నా మీద అత్యంత ఘోరంగా నన్ను ట్రోలింగ్ చేశారు. ఇవాళ కూడా తెలుగుదేశం మీద గెలుపుతుందని సంవత్సరం నుంచి చెప్తాను అన్నా. మీరు తప్పుదారిలో ఉన్నారని చెప్తాను అన్నాం. మీరు ఎవరన్నా ఐప్యాక్ను నమ్ముకున్నారు. మీకేమో అంబికా దర్బార్ బత్ అంటే ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి ఎందుకంటే ఆ వాసన పడదేమో భగవంతునికి భక్తునికి అనుసంధానం అంటే కాకుండా ఈ ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీని, సర్పంచ్లు అక్కర్లా. మీరు డైరెక్ట్గా ప్రజలు మీతో ఆ కింద ప్రజల పక్కన వాలంటీర్లు అంతే. దీనివల్ల ఏమైంది? వ్యతిరేకత వచ్చింది. మంచి పనులు చేసి నేను చెప్తున్నా అండి, గ్రామ సచివాలయాలు వెరీ గుడ్ జాబ్, నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఎవరిని విమర్శించుకోమండి. మేము పాదయాత్ర చేస్తున్న అనేక చోట్ల కొన్ని లోపాలు ఉంటాయి. అలాగే వాలంటీర్ల వ్యవస్థ కూడా ఇంకా సక్రమంగా రాజకీయాలు అధికంగా చేసి పెట్టుకుని ఉంటే, ఎందుకంటే నిరుద్యోగ భృతి మీద బెటర్ అండి. అవును సార్, 3,000 4,000 నిరుద్యోగ భృతి కూర్చోబెట్టి ఇస్తానంటున్నారు. ఇవాళ ప్రజల్లో సేవ నేను చెప్పిన దానికి ఎవరన్నా ట్రోల్ చేసుకోండి, ఐ డోంట్ మైండ్ అట్ ఆల్. ప్రజల్లో కుర్రాళ్ళు ఎలా ఉన్నారు, ఒళ్ళలో తిరగరు. ఒక ఫోన్ ఎత్తుకుని వీళ్ళు కూర్చుంటారు. ఆ అంబానీ గారు ఇస్తున్నాడు డేటా కొడుతున్నారు. ఊళ్ళలో చూడండి పిల్లలు ఎలా ఉన్నారో. వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన పిల్లలు ఒకసారి ఉద్యోగం రాకపోతే చెడు మార్గాల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఒక సేవ చేసే, ఇది ఒక సేవ లాంటిది చేయడానికి ఒక 5,000 రూపాయలు ఇచ్చే సేవ. దాంట్లో తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారండి. ఐఎమ్ నాట్ అబ్సల్యూట్లీ, అది ఒక పార్టీ గారిని దాన్ని చేశారని విజయసాయిరెడ్డి గారు చెప్పారు. అతో వాటిని ఖచ్చితంగా విమర్శిస్తాను. కానీ మీరు కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, కానీ కక్షాది మిగతా చర్యలు పట్టి ఆ రాజధాని బస్టు పట్టించేసి ఈ చర్యలు ప్రజల్లో మీ మీద వ్యతిరేకత తీసుకొచ్చాయి. గమనించి ఇప్పటికన్నా మార్చుకోండి. అంతే తప్ప వెంటనే దింపేయాలి, వెంటనే ఆయన దింపేయాలి, నేను పదవిలోకి ఎక్కేయాలి, ప్రజలే తప్పు చేశారు, మీ వాళ్ళు బ్యాచ్ మంది ప్రజలు అంటే ఇన్ని చేసినా తప్పు, ప్రజలు తప్పు చేయడం ఏంటండి? ఒకసారి తప్పుదారి పట్టి ఉండొచ్చు, నేను కాదంటలేదు, ఎందుకంటే మీ రాజకీయ నాయకుల వల్ల. కానీ ఇంత భారీ సంఖ్యలో 164 సీట్లు ఇచ్చిన తర్వాత ప్రజలు తప్పు చేయడం ఏంటండి? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.